ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల మార్కెట్ యార్డులలో రైతులు ఇబ్బంది పడుతుంటే ఇవేమీ పట్టనట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేడ్ల పేరిట తేమ శాతం అంటూ రైతులను నష్టపరుస్తున్నారన్నారు. వర్షం పడితే తీరని నష్టం కలుగుతుందని వెంటనే పంట కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు స్టేజి వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ముస్తాబాద్ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. రైతుల నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకువస్తే రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని లోడింగ్ చేయడానికి కూడా లారీలు అందుబాటులో లేకపోవడంతో లిఫ్టింగ్ చేయడం లేదన్నారు. దీనివల్ల రైతులు మార్కెట్ యార్డులోనే పడుగాపులు కాయాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈరోజు పుల్లూరు గ్రామంలో రోడ్డు పైన బండచల్లపల్లి పుల్లూరు గ్రామాల రైతులు కూర్చోవడం జరిగింది. గత 15 రోజులు 20 రోజుల నుంచే మిల్లు బీట్ స్టార్ట్ అయినా కానీ ఇప్పటి వరకు 10 లారీలు పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఈ నిరంకుశతత్వం వల్ల రైతులు వడ్లు అమ్ముకోవడం చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రతిరోజు 10 సంతులు 15 సంతులు 50 సంతులు రైస్ మిల్లులు కడిగేస్తారు. ఒక కలెక్టర్ పట్టించుకోలేరు, డీసీఎస్ఓ పట్టించుకోలేడు, ఏపీఎం పట్టించుకోలేరు. వాళ్ళు వస్తే కూడా లేదండి మీరే మాట్లాడుకోవాలి మిల్లర్తో సమాధానం చెప్తారు. మిల్లర్తో రైతు మాట్లాడుకున్నాక అధికారులు ఎందుకున్నారో సమాధానం మాకు చెప్పాలి. ఎందుకంటే మేము పోయి ఇక్కడ ఆరుగాలం పండించి తాలు పట్టి మిల్లుకు తీసుకుపోయిన తర్వాత మిల్లులో కూడా కటింగ్లు పెడితే రైతు ఎట్లా బతకాలో ఇలా రైతు ఆత్మహత్యల దిక్కు ప్రేరేపిస్తుంది ప్రభుత్వం అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు మాకు ఇదే పరిస్థితి, రోజు ఒక ఊళ్ళో రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి ఏర్పడుతుంది. అంటే గత ప్రభుత్వాలు ఒడ్లు కొనేదా కొన్నాయి, అప్పుడు ఎందుకు రాలేదు దుస్థితి? ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా మానిటరింగ్ కరెక్ట్ లేక, ఎక్కడ గోదాములు లేక ఈరోజు మొత్తం రోడ్ల పైన పెట్టాల్సి వస్తుంది. గన్ని బ్యాగులు తెప్పలేదు ఇప్పటి వరకు. గన్ని బ్యాగులు 6 నెలల 3 నెలల ముందే తెప్పించుకోవాలి. గన్ని బ్యాగులు ఏ సెంటర్కి పోయినా గన్ని బ్యాగులు లేవు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే సాల్వ్ చేయకపోతే కలదంటే ఆర్టీఓ గారు మాట్లాడడం జరిగింది. మీకు 5వ నెంబర్ అలాట్ చేసినాం, సిద్దిపేటలో గోదామని చెప్పిండు. కటింగ్ లేకుండా తీసుకుంటామని చెప్పారు. వారికి కూడా మా రైతుల పక్షాన మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.